హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. విదేశ పూర్వగాథలు, చైనా దేశపు కథలు, రాజుగారి ఔదార్యం. ఈనాడు బీజింగ్ రాజధానిగా ఉన్న చైనా దేశం ఈ ఉదాంతం జరిగిన కాలంలో లేదు. అతి విశాలమైన ఆ భూభాగం చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి ఉండేది. అలాంటి చిన్న రాజ్యాలలో ముఖ్యమైనది చూ. దాదాపు 2600 సంవత్సరాల పూర్వం చూ రాజ్యాన్ని జువాంగ్ అనే రాజు పరిపాలించేవాడు. ఆ కాలఘట్టంలో చిన్న చిన్న రాజ్యాలు తరచూ ఒక్కదాంతో ఒకటి యుద్ధాలు చేసుకుంటూ ఉండేవి. అలా జరిగిన ఒక యుద్ధంలో పొరుగు రాజ్యం మీద జువాంగ్ రాజు విజయం సాధించాడు. ఆ సందర్భంగా యుద్ధంలో విజయానికి తోడ్పడిన సేనాధిపతులను, దళనాయకులను, మంత్రులు, అధికారులను గౌరవార్థం రాజు ఒక విందు ఏర్పాటు చేశాడు. రాజభవన ప్రాంగణంలో అందమైన పందిళ్ళేశారు. వీణుల విందుగా సంగీత కళాకారులు సంగీత వాయిద్యాల్ని వాయిస్తూ ఉండగా వేదిక మీద అందమైన నర్తకీమణులు నయనానందకరంగా నాట్యం చేయసాగారు. రకరకాల వంటలతో, పానీయాలతో అతిథులకు రుచికరమైన విందు భోజనాలు వడ్డించారు. ఆహుతులందరూ పరమానందంతో విందు భోజనం చేస్తున్నారు. రాజు తన కుమార్తె యువరాణి జూను స్వయంగా వెళ్ళి ప్రాంగణంలోని అతిథుల మీద పరిమళ ద్రవ్యాలు చిలకరించమని చెప్పడంతో అతిథుల ఆనందానికి అవధులు లేవు. రాజ్యంలోని అపురూప అందాల రాశిగా యువరాణి పేరుగాంచింది. ఆమె స్వయంగా తమ వద్దకు రావడం, తమను ఎంతో ప్రత్యేకంగా గౌరవించినట్లు అతిథులు భావించి పొంగిపోయారు. ఉన్నట్టుండి ప్రాంగణంలోకి బలంగా గాలి వీచడంతో ఒక్కసారిగా దీపాలన్నీ ఆరిపోయాయి. చుట్టూ చీకటి అలుముకున్నది. చాందిని వేయబడిన స్తంభాలు అటూ ఇటూ ఊగసాగాయి. ఒక్కసారిగా సంగీతం, నాట్యం ప్రదర్శనలు ఆగిపోయిందే తప్ప అతిథుల మధ్య ఎలాంటి కలకలం చెరలేగలేదు. భటులు వచ్చి మళ్లీ దీపాలు వెలిగించేంత వరకు అతిథులు కదలకుండా ఓర్పుగా అలాగే కూర్చున్నారు. అయితే యువరాణి జూ మాత్రం సజల నయనాలతో తండ్రి వద్దకు పరిగెత్తి వచ్చి, నానా, ఘోరం జరిగిపోయింది. చీకటి కమ్ముకోగానే ఒక దళనాయకుడు నన్ను అతడికేసి లాక్కోబోయాడు. అయితే నేను వెంటనే వాడి చేయిని విడిపించుకొని యువతలకు వచ్చేశాను. అలా వచ్చేటప్పుడు వాడి అంగీ నుంచి రిబ్బన్ లాక్కొచ్చేశాను. దీపాలు వెలిగించమని ఆజ్ఞాపించండి. ఈ రిబ్బన్ సాయంతో దోషిని సులభంగా పట్టుకోవచ్చు అన్నది చెవిలో రహస్యంగా. రాజు కుమార్తెను ఆప్యాయంగా మంచి మాటలతో ఓదార్చాడు. ఆ తర్వాత ఆసనం నుంచి లేచి నిలబడి, ప్రియమైన అతిథులందరికీ ఓ సంగతి చెప్పదలిచాను అన్నాడు. తన తండ్రి ఏం చెప్పాలనుకున్నాడో యువరాణి ఊహించుకోసాగింది. సమ్మతి లేకుండా యువరాణిని తాకటం భయంకరమైన నేరం. తక్షణ మరణశిక్షే దానికి తగిన దండన. ఆమెతో హద్దుమీరు ప్రవర్తించిన దళనాయకుడికి మరణశిక్ష తప్పదు. దళనాయకులారా, ఒక్క మాట అంటూ రాజు మళ్ళీ ఇలా అన్నాడు. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రాత్రి చాలా ముఖ్యమైనది. భయంకరమైన యుద్ధం ముగిసి ఇప్పుడు మనం శాంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. దళనాయకుల అంగీ మీద ఉన్న రిబ్బన్లు వారి సైనిక స్థానాన్ని తెలియజేసే చిహ్నాలు. అయితే మనం ఇప్పుడు ఇక్కడ శాంతి ప్రియులుగా కూర్చుని ఉన్నాం. మనకి శాంతి పట్ల ఉన్న ప్రేమకు గుర్తుగా మీరందరూ మీ అంగీల మీద ఉన్న రిబ్బన్లు తొలగించాలని కోరుతున్నాను. వెంటనే తీసివేయండి. రాజుగారి సూచనకు అతిథులు హర్షాతిరేకంతో ఆమోదం తెలియజేస్తూ తమ రిబ్బన్లు తొలగించారు. భటులు దీపాలు వెలిగించసాగారు. మళ్లీ యథాప్రకారం సంగీతం, నాట్య ప్రదర్శన ఆరంభమయ్యాయి. అర్ధరాత్రి వరకు విందులు, వినోదాలు కొనసాగాయి. అతిథులందరూ వెళ్ళిపోయాక రాజు కుమార్తెతో, బిడ్డా, నీ బాధని నేను అర్థం చేసుకోగలను. నీ పట్ల అగౌరవం కనబర్చిన దళనాయకుడు కొద్దిగా తాగిన మత్తులో ఉండి ఉంటాడు. అయినా మన రాజ్యంలో రక్షణ కోసం ధైర్యంగా పోరాడిన వారి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం అది. ఒక్కసారి అతడు అపరాధం బట్టబయలైతే అతన్ని శిక్షించక తప్పదు. అప్పుడు విందు కార్యక్రమం ఎలా మారిపోయి ఉండేదో ఊహించి చూడు. అంతటా బాధ, విచారం అలముకుని ఉండేవి. తమ సహచరుడొకడు మరణశిక్ష పొందడం ఇతర దళనాయకులకు మధుర స్మృతి కాజాలదు కదా. పైగా ఆ దళనాయకుడి చర్యకి అసలు ఉద్దేశం ఏమిటో మనకు తెలియదు. ఆ సమయంలో అతన్ని పట్టుకొని ఆరా తీయటం అంటే అప్పటి ఉత్సాహ వాతావరణాన్ని పాడు చేయటమే అవుతుంది. కాబట్టి దాన్ని క్షమాహృదయంతో క్షమించి ప్రశాంతంగా ఉండు అన్నాడు ఓదార్పుగా. 1 సంవత్సరం గడిచింది. పొరుగున ఉన్న శత్రురాజ్యం సేనలు హఠాత్తుగా చూ మీదకి దండెత్తొచ్చాయి. జువాంగ్ రాజు స్వయంగా నాయకత్వం వహించి సేనలను శత్రువుల మీదకి నడిపించాడు. ఘోర యుద్ధం జరిగింది. అనుకోని విధంగా జువాంగ్ యుద్ధభూమిలో శత్రుసేనల మధ్య ఒంటరిగా చిక్కుకున్నాడు. ఎంత పోరాడినా అక్కడి నుంచి తప్పించుకోలేకపోయాడు.
శత్రుదళ నాయకులు చుట్టుముట్టారు. ఆయన శత్రు సైనికుడు చేతిలో బలి కానున్న సమయంలో మెరుపులా ఒక వీరుడు శత్రువుల మధ్యలోకి దూకి రాజుగారిని తెగ నరచటానికి కత్తి దూసిన వాడి తలను తెగ నరికాడు. దాంతో యుద్ధం మలుపు తిరిగింది. శత్రుసేనలు వెనుదిరిగాయి. జువాంగ్ రాజు విజయం సాధించాడు. మరనాడు సభ జరిగింది. సమయానికి వచ్చి తన ప్రాణాలను కాపాడిన దళనాయకుడితో రాజు, నీ ధైర్యం అనుపమానం, నీ సాయం మరుపురానిది, నిన్ను ఘనంగా సన్మానించాలి అన్నాడు పరమానందంతో. ప్రభు, అది ఇప్పుడు అవసరం లేదు. 1 సంవత్సరం క్రితమే మీరు నాకు ప్రాణభిక్ష పెట్టి ఘనంగా సన్మానించారు కదా అన్నాడా దళనాయకుడు వినయంగా. ఏమిటి నువ్వు అంటున్నది అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. ఆనాడు విందు సమయంలో యువరాణికి బాధ కలిగించినవాడు తానే అన్న విషయం దళనాయకుడు బయటపెట్టాడు. అయితే అది ఉద్దేశపూర్వకంగా చేయలేదని, భయంకరమైన గాలి తాకిడికి యువరాణికి వెనక ఉన్న స్తంభం ఆమె మీద పడబోతుంటే దాని నుంచి రక్షించే ప్రయత్నంలో ఆమె చెయ్యి పట్టి యువతలకి లాగవలసి వచ్చిందని చెప్పాడు. తన చర్య గురించి ఆలోచించే సావకాశం కూడా లేదని వివరించాడు. రాజే గనక అతన్ని శిక్షించాలని నిర్ణయించి ఉంటే అసలు సంగతి వివరించే అవకాశం కూడా ఉండేది కాదు. రిబ్బను ద్వారా తనను పట్టుకోవాలని యువరాణి భావించి ఉండవచ్చు. అయితే ఉదార హృదయుడైన రాజు దళనాయకులందరి రిబ్బన్లు తొలగించమని ఆదేశించాడు. అది ఆయన గొప్పతనం. ఆనాడు తనను క్షమించిన రాజుగారి పట్ల కృతజ్ఞతాభావంతోనే దళనాయకుడు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా యుద్ధభూమిలో రాజును కాపాడాడు. రాజు దళనాయకుడిని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ఆ సంగతి విన్న యువరాణి కళ్ళ నుంచి కృతజ్ఞతాభావంతో 2 కన్నీటి బొట్లు రాలాయి. ఒకటి తన తండ్రి దళనాయకుడిని క్షమించి వదిలినందుకు, రెండవది దళనాయకుడు తన తండ్రి ప్రాణాలను రక్షించినందుకు. గుండ్రాయి కథ. విజయపురికి విద్యానంద స్వామి విచ్చేశారు. ఆ రోజు సాయంకాలం ఆయన పట్టణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చక్కగా అలంకరించబడిన వేదికకు ఎడమవైపున ఒక ప్రత్యేకమైన ఆసనం వేయబడింది. విద్యానంద స్వామికి తన భవనంలోని ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా ఆయన ఉపన్యాసం ఏర్పాటు చేయడానికి ధన సహాయం చేసిన జమీందారు జగపతి రాయుడు కోసం ఆ ప్రత్యేక ఆసనం వేయబడింది. అయితే జగపతి రాయుడు ఆ ఆసనంలో కూర్చోకుండా వేదికకు ఎదురుగా మామూలు ప్రజలు కూర్చున్న చోటికి వెళ్ళి కూర్చున్నాడు. దీనిని గమనించిన విద్యానంద స్వామి ఎంతో సంతోషించి, మానవుడికి ఉండవలసిన ఉత్తమ గుణాలలో వినయం ప్రధానమైనది. అది ఉంటే ఓర్పు, సహనం లాంటి తక్కిన సుగుణాలు వాటంతట అవే అలవడతాయి. మానవులకు సంప్రాప్తమయ్యే సిరి సంపదలు, భవనాలు, భార్య, పిల్లలు ఇలా పూర్వజన్మ సుకృతాలతో ఫలించినవన్నీ పెద్దలు చెప్తారు. అలా అని వాటినే నమ్ముకొని ఏ పని చేయకుండా కూర్చోవటం వివేకం కాదు. ఇహపర సౌఖ్యాలు సాధనకి నిరంతర ప్రయత్నం కావాలి. అన్నిటికీ మించి భగవత్ కృప ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. అంతవరకు ఓర్పు, సహనం పాటించాలి. ఈ రెండిటికీ ఆధారమైనది వినయం. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా వినయం తప్పక పాటించాలి. మిడుసుపాటు పనికిరాదు. ఇందుకు ఉదాహరణగా ఒక గుండ్రాయి కథ చెప్తాను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు. గోదావరి నదీ తీరాల గల సుందరమైన ప్రాంతాల్లో మామిడి, పనస, కొబ్బరి, అరటి రకరకాల ఫలవృక్షాలున్నాయి. ఒకసారి గోదావరికి వరదలు వచ్చాయి. ఆ వరదల్లో బురదతో పాటు పైనున్న కొండల నుంచి కొన్ని బండరాళ్లు కూడా కొట్టుకొచ్చాయి. అలా కొట్టుకొచ్చిన రాళ్లలో ఒక గుండ్రటి రాయి నది పక్కనే ఉన్న కొబ్బరి చెట్ల మధ్య వచ్చి నిలిచిపోయింది. గుండ్రంగా అందంగా నిగనిగలాడుతున్న ఆ రాయి కొబ్బరి చెట్ల వేళ్లకు తగులుకొని కదలలేకపోయింది. క్రమంగా వరద ప్రవాహం తగ్గింది. కొబ్బరి చెట్లు మీదనున్న కాయలు సూర్యుని కాంతికి నిగనిగలా మెరుస్తున్న రాయిని చూసి ఆశ్చర్యపోయాయి. ఓ పండు కొబ్బరికాయ రాయిని, ఏయ్, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడ నిలిచిపోయావేం అంటూ గర్దిస్తూ ప్రశ్నించింది. రాయి ఉలుకు లేదు, పలుకు లేదు. అప్పుడు మరో చెట్టు మీద ఉన్న పండు కొబ్బరి హేళనగా, దీని కథ నాకు తెలుసు. ఈ నది కొండల్లో పుట్టి దిగువకు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహ వేగానికి కొండరాళ్ళు చిన్న చిన్న ముక్కలవుతాయి. వాటిలో ఇదొకటి. ప్రవాహ వేగానికి దొర్లుకుంటూ దెబ్బలు తిని ఇలా గుండ్రంగా మారింది. పాపం, మొన్నటి వరదలకు మన మధ్య వచ్చి చిక్కుకొని ఆగిపోయింది. కానీ లేకపోతే ఇంకా దెబ్బలు తింటూ ఇసుక రేణువులుగా మారి ఈ పాటికే సముద్రంలోకి చేరి ఉండేది అన్నది. అయ్యో పాపం, అయినా ఈ గుండ్రాయి
సహనానికి కూడా ఒక హద్దు ఉండాలిగా. మేము చూడు ఆత్మాభిమానంతో ఆకాశానికి అందుకున్నంత ఎత్తులో ఎంత ఆనందిస్తున్నామో అన్నది మరొక పండు కొబ్బరికాయ. గుండ్రాయి ఏమీ మాట్లాడలేదు. కొంతకాలం గడిచింది. నదికి సమీపంలో గల గ్రామంలోని శివాలయంలో పూజారి ఒక పళ్ళెంలో కొబ్బరికాయ, పువ్వులు, అగరవత్తులు దేవుడి ముందు పెట్టి పూజ చేస్తున్నాడు. కొబ్బరికాయ తన 3 కళ్ళు తెరిచి దేవుడికేసి చూసింది. ఎత్తైన పీఠంపై నిగనిగలాడుతున్న నల్లని గుండ్రాయి. వెంటనే దానికి గోదావరి తీరాన తానుండిన చెట్టు వేళ్లకి తగులుకుని నిలిచిపోయిన గుండ్రాయి గుర్తుకొచ్చింది. ఓహో, అదే ఇదా అనుకుంటూ ఉండగానే గుండ్రాయి కొబ్బరికాయతో, ఏం మిత్రమా, ఆనాటి నీ ఉన్నత స్థితి, స్వాభిమానం ఇప్పుడు ఏమయ్యాయి? ఓర్పుకు హద్దులుండాలి, కానీ నాకలాంటి హద్దులు తెలియక స్వాభిమానం లేక అవమానాలు పడి పడి పతనమైపోయానని ఆనాడు జాలిపడ్డావు కదూ. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి అన్నది. అంతలో పూజారి గంటలు మోగుతుండగా కొబ్బరికాయ చేతిలోకి తీసుకుని కత్తితో ఫెడి ఫెడిమని కొడుతూ 2 ముక్కలుగా చేసి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకించటానికి ప్రయత్నిస్తూ ఉండగా, కొబ్బరికాయ, మిత్రమా, నన్ను మన్నించు. ఆనాడు చెట్టుపై ఉన్నత స్థాయిలో ఉండగా కన్ను మిన్ను కానక నిన్ను అధిక్షేపించాను. అందుకు ఇప్పుడు ఈ విధంగా నీకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నువ్వు మాకంటే ఉన్నతమైన కొండల్లో పుట్టి పవిత్రమైన గోదావరిలో ఉంటూ ఒరిపిడి పెట్టుబడి పూజా అర్హతను పొందావు. ఓర్పుని మించిన దైవగుణం లేదని నిరూపించావు అన్నది. ఆ తర్వాత శివుడికి సమర్పించబడిన కొబ్బరికాయ కూడా పవిత్రతను పొంది ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచబడింది. ఇంతవరకు చెప్పిన విద్యానంద స్వామి నదీ ప్రవాహంలో చిక్కుకున్న గుండ్రాయికి లాగే మనుషులకు జీవితంలోనూ ఆటుపోట్లు తప్పవు. అన్నిటినీ ఓర్పుతో భరిస్తూ సన్మార్గంలో నడిచే మానవుడే ఉన్నత స్థితిని పొందగలడు అని కథ పూర్తి చేశాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.